నెల్లూరు జిల్లా కోవూరు మండలం పాటూరు రోడ్డులో ఉన్న వైసీపీ కార్యాలయంలో మండల కన్వీనర్ అత్తిపల్లి రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ లీగల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులు చెంచురెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎల్లవేళలా కోవూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రతి శనివారం 4 గంటల నుండి 6 గంటల వరకు లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో పేద ప్రజలపై విద్యుత్ భారం తగ్గిస్తే ఈ కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచి పేద ప్రజలపై భారం పెంచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ లీగల్ కమిటీ సభ్యులు శ్యామచార్యులు, శ్రీనివాసులు రెడ్డి, మల్లికార్జున బాబు, బాలకృష్ణ, నరసింహారావు, చంద్రశేఖర్, రాజేష్ కుమార్, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వైపు నుంచి జరిగే వైఫల్యాలని మీడియా దృష్టికి తీసుకురావాలని, అదేవిధంగా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి న్యాయవాద మిత్రులందరం కలిసి ఈరోజు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి అక్రమంగా జైలుకు పంపటం జరుగుతూ ఉంది. అది అంత మంచి సాంప్రదాయం కాదు అని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యంగా ఏ పార్టీలనైనా, అదేవిధంగా ఏ కార్యకర్తలనైనా నాయకులనైనా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా అక్రమ కేసులు, అబద్ధపు కేసులు బనాయించటం ద్వారా చెడు సాంప్రదాయానికి దారితీసేటటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఈరోజు అనేక మంది కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అనవసరమైన కేసుల్లో ఇరికించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని ఇబ్బందులు పాలు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. వాటిని తక్షణమే ఆపమని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పాటు అవుతున్నా కూడా వైఎస్ఆర్సీపీ మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ప్రజలు మీరిచ్చిన హామీలను నమ్మి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కంటే మంచి పాలన అందిస్తారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ప్రజల్ని, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మరలా ఎదురుదా లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో వరుస సంఘటనలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. నెల్లూరులో వరుస హత్యలు, అదేవిధంగా ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ఈ నియోజకవర్గంలోనే నాగాయగుంటలో ఒక కార్యకర్తని హత్య చేయటం జరిగింది. అలాగే చాలా మహిళల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి. అలాగే దళితుల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి. దళితుల్ని గ్రామ బహిష్కరణ చేస్తున్నారు. వీటినే విధ్వంసం అంటారు. ఈ విధ్వంసాన్నింటినీ కూడా ఆపాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము కొన్ని కంపేర్ చేసి మీకు వివరించాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు విద్యుత్ ఒప్పందాలు జరిగింది. గత మా ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ₹2.5 ₹2.49 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తే గగ్గోలు పెట్టి విధ్వంసం చేశారని చెప్పటం జరిగింది. అదే ఈరోజు ₹4.60 యాక్సెస్ ఇండియా కంపెనీ నుంచి, ప్రైవేట్ కంపెనీ నుంచి విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారు. ఆ రోజు కూడా అదే చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించి ఇది ప్రజల మీద భారం పడుతుంది, ఇలాంటి ఒప్పందాలు చేసుకోకూడదని
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ₹2.49 ఒప్పందం చేసుకుంటే ఈరోజు ₹4.60 మళ్ళా తిరిగి ఒప్పందం చేసుకోవడం జరిగింది. అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఈరోజు ప్రజల మీద విద్యుత్ భారాలేసి ప్రజల్ని ఇబ్బంది పాలు చేయటం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ వైఫల్యాలను సరిచేయాలని చెప్పి ప్రజల్ని మీద వేసే భారాలని మళ్ళా తగ్గించాలని చెప్పి మేము మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే విద్యుత్ ఛార్జీలు ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చింది. విద్యుత్ బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితిలోకి ప్రజలు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసి విద్యుత్ భారాలను తగ్గించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఒకసారి ఆలోచించండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉంటే మీరు 1 సంవత్సర కాలం పాటు మీరు అధికారంలో ఉండి మీరు ఈ విధానాలు ఏమన్నా తప్పులు జరుగుంటే సరిచేయాల్సినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం మీద లేకుంటే మా గతంలో చేసిన ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ మీద ఎదురుదాడి చేయటం మంచిది కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ₹2.49 విద్యుత్ కొనుగోలు చేస్తే విధ్వంసం అవుతుందా? ₹4.60 కొనుగోలు చేస్తే విధ్వంసం అవుతుందా? ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2,35,000 కోట్ల అప్పులు చేస్తే శ్రీలంక అయిపోద్ది, రాష్ట్రానికి ఏదో నష్టం జరిగిపోతూ ఉందని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి తెలుగుదేశం ఈరోజు 11 నెలల కాలంలోనే 1,50,000 కోట్ల అప్పులు చేసింది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ టైంలో 2,35,000 కోట్ల అప్పులు చేస్తే 2,35,000 కోట్లు ప్రజలకు పంచటం జరిగింది. ప్రజలకు సంక్షేమం ఇవ్వటం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమంలో ప్రభుత్వం దళితుల మీద జరిగే దాడులను, మహిళల మీద జరిగే దాడులను వెంటనే అరికట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందుతుందని చెప్పి దాన్ని పునరాలోచన చేసి దళితుల మీద అలాగే ప్రజల మీద దాడులు జరగకుండా చూడమని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజల భద్రతకి ఈరోజు భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వమైనా ప్రధానంగా చేయాల్సినటువంటి ప్రజల ప్రాణాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఇక్కడ ప్రజల ప్రాణానికి భద్రత లేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఈరోజు తిరుపతిలో ఎలాంటి సంఘటన జరిగిందో మనకు తెలుసు. ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వమే తల వంచి క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికి కూడా ప్రభుత్వానికి కనువిప్పు జరగట్లేదు. మళ్ళా వెంటనే సింహాచలంలో ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రజల ప్రాణాలకి భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలా. ప్రజల ప్రాణాల కంటే ఇంకా మరో ఏ ముఖ్యమైన కార్యక్రమం ఏమీ ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ప్రజల యొక్క ప్రాణాలకు భద్రత కల్పించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా యొక్క ఉద్దేశం ఈరోజు సమావేశ ఉద్దేశం కోట్ల ప్రభుత్వం రకరకాల ఆలోచనలతోటి, రకరకాల కుతంత్రాలతోటి, రకరకాలైన కేసుల్ని బనాయిస్తుంది. ఎవరైతే నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లేకపోతే పార్టీ అభిమానులు కానీ ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి, వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకోవాలని, లేకపోతే కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని భయపెట్టేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది అమలు చేస్తున్నారే కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్లో అసలు జరగటం లేదు. నేను ఒకటి మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి టెక్నిక్ లేదంటే మీరు అదన రోజు చూస్తూ ఉంటారు. ఎవరో అక్కడిని వాళ్ళ మనిషిని అక్కడ పట్టుకొని వచ్చేది అతని చేత ఇంకోరి పేరు చెప్పించేది, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకోరి చేత పేరు చెప్పించేది, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకో సమాచారం కానీ నా పేరు చెప్పించేది.
నా మీద కేసు పెట్టేది. నేను అదేంటే మన జైలుకి పంపిస్తే భయపెడతారు. ఇవన్నీ కూడా ఈ కుతంత్రాలు, ఈ కుట్రలు ఇవన్నీ కూడా తిప్పి కొట్టేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లీగల్ సెల్ సిద్ధంగా ఉంది. ఏ పరిస్థితి ఎదుర్కోవడానికి మేము పార్టీకి అండదండలుగా మేము ఉంటాము అని చెప్పి అందరికీ మనవి చేసుకుంటాం. ఇప్పుడు ఈ పోలీసు యంత్రాంగం, పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు సార్ పైనుంచి ఆర్డర్లు వస్తున్నాయి, మమ్మల్ని ఒత్తిళ్ళు వస్తున్నాయి, తప్పని పరిస్థితిలో మేము చేస్తున్నాం అని చెప్పి కొంతమంది పోలీసు వారు చెప్పడం జరుగుతూ ఉంది. నేను పోలీసు వారికి చెప్తున్నాను, పోలీసు వారు కాకి గుడ్డలను గౌరవించండి. మీరు కష్టపడి ఉద్యోగంలోకి వచ్చారు. ఆ ఉద్యోగం మీ మీద నమ్మకంతో గవర్నమెంట్ వాళ్ళు అపాయింట్ చేశారు. దాన్ని మీరు శాంతి భద్రతలు కాపాడటంలో మీరు ముందడాల్సిన వ్యక్తులు. అలాంటి వాళ్ళు మీరే దిగజారితే, మీరే నాయకుల యొక్క గొప్ప పెలుగుడికో లేకపోతే వాళ్ళ యొక్క భయపడో మీరు అమాయకుల మీద కేసులు పెట్టి మీరు వాళ్ళ జైలుకి పంపిస్తే మీకుండేటువంటి పోలీసు వ్యవస్థ మీద ఉండే నమ్మకాన్ని దిగజార్చుకోవటం తప్ప దానివల్ల జరిగేదే లేదని చెప్తున్నాను. తర్వాత మన కోవూరు నియోజకవర్గంలో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ లెవెల్లో జగన్ రెడ్డి గారు వీళ్ళ యొక్క అధ్యక్షతన మేము కోవూరు నియోజకవర్గం వాళ్ళకి మేము తెలియజేస్తున్నాము. ప్రతి శనివారం మాకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా, మన మాజీ మంత్రులు మన ఎక్స్ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి శనివారం 4:30 నుంచి 6 గంటల వరకు ప్రతి న్యాయవాది, లీగల్ సెల్ న్యాయవాది ఇక్కడ ఆఫీసులో మేము అనుకూలంగా ఉంటాము. మేము ఖచ్చితంగా హాజరవుతాము. ఏ ఒక్క ఇబ్బందులు వచ్చినా కూడా ఆ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానివ్వండి, ఇతర వ్యక్తులు కూడా. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు మన భేదం చూడాల. వీళ్ళు మన వైఎస్ఆర్సీ పార్టీ తెలుగుదేశం పార్టీని చూడాల. అందరికీ పనులు చేయమన్నారు, అందరికీ పనులు చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా, అవతల పార్టీ వాళ్ళైనా అన్యాయం జరిగి మీ గవర్నమెంట్లో కనుక మీకు అన్యాయం జరిగితే మా దగ్గరకు వస్తే మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఇప్పుడు పోలీసు వారు పోతే రిపోర్ట్ తీసుకోవటం లేదు సార్, వాళ్ళు సమాధానం చెప్పడం లేదు, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని అంటున్నారు. దానికి నేను అందరూ కూడా మీ ద్వారా తెలియదలుచుకుంది ఏంటంటే, పోలీసు వారు కేసులు తీసుకోవాలా, వాళ్ళు ఏదో మనకు న్యాయం చేయాలా అనేటువంటిది ఎక్కడ కూడా చట్టంలో లేదు. ఎందుకంటే తీసుకొని న్యాయం చేయటం వాళ్ళ ధర్మం. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించినప్పుడు వేరే మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఏంటంటే, మీరు నెక్స్ట్ మా దగ్గరకు వచ్చారంటే పోలీసు వాళ్ళు ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇచ్చారు, ఎస్ఐ గారు పట్టించుకోనప్పుడు మీరు ఇక్కడ ప్రతి శనివారం 4:30 గంటలకి మన ఈ మండల నాయకులకు కానీ, లేకపోతే మా దగ్గరికి ఇక్కడికి వచ్చిన కోరికి మేము సలహా చెప్తాము. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనందరం కలిసి ఎస్పీ గారికి రిపోర్ట్ తయారు చేసి ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది, ఎస్ఐ గారు పట్టించుకోలేదు అని చెప్తే దాని మీద ఖచ్చితంగా ఎస్పీ గారు చర్య తీసుకోవాలి. అప్పుడు కూడా ఎస్పీ గారు చెప్పినా కూడా ఈ రాజకీయ నాయకులు పరుగుబడికి లోబడి వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మనం ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో వేసి వాళ్ళ మీద చర్య తీసుకునేదానికి మనకు అవకాశం ఉంది. కానీ ఈ విషయాన్ని మీరంతా కూడా మన నియోజకవర్గ కార్యకర్తలకి ఏదైనా కూడా పోలీస్ స్టేషన్లో కానీ, ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంలో కానీ ఉన్నా కూడా వాళ్ళ వెనకుండి మేము నడిపించేదానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి నేను అందరికీ మనవి చేసుకుంటాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో లీగల్ సెల్ ముఖ్య న్యాయవాదులు వాళ్ళ సమయాన్ని వేచించి ఈరోజు పార్టీ కోసం మేము సైతం ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు కార్యకర్తలకి అండగా ఉంటామని చెప్పి తెలియచేయడం చాలా సంతోషకరం. లాయర్లు ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలుసు. అంత విలువైన సమయాన్ని కూడా వాళ్ళు ఈరోజు పార్టీ కోసం వేచిస్తున్నారంటే నిజంగా వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రుణపడి ఉంటుందని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి లీగల్ సెల్ ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రతి శనివారం 4 గంటల నుంచి 4:30 నుంచి 6 గంటల వరకు
లీగల్ సెల్ అందుబాటులో ఉంటుంది. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా లీగల్ సెల్ ముందుండి వాళ్ళ సమస్యల్ని తీర్చే విధంగా వాళ్ళు ముందుంటారని ప్రత్యేకంగా తెలియచేసుకుంటూ మరొకసారి లీగల్ న్యాయవాదులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.